ఎండలో ఉంటే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము, మనం హెల్తీగా ఉంటాము అని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఎండలో మనం ఎంత టైం ఉంటే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఫ్రమ్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎండలో ఉంటే మనకి ఆరోగ్యం వస్తుందని, డి విటమిన్ వస్తుందని, సో సూర్య నమస్కారాలు ఇలా చేస్తే కనుక మనకి ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని కూడా చెప్తూ ఉంటారు కదా. సో ఏంటి డాక్టర్, ఎండకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి మన బాడీకి? చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మా. ఎందుకంటే దాదాపు చాలా మంది ఆస్టియోపోరోసిస్ అనేది ఆల్మోస్ట్ మనం 60-70% ఎవరికైనా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయండి, అందరికీ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా కామన్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ ఎక్స్రే తీస్తే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఎండి కొమ్మకి పచ్చి కొమ్మకి ఉన్న తేడా ఉంటుంది. అంటే లోపటంతా గుల్ల గుల్లగా మారిపోతా ఉంది, స్ట్రెంగ్త్ తగ్గిపోతా ఉంది. సో ఈ విటమిన్ డి అనేది ఎంతో ఎసెన్షియల్ అండ్ అది ఉచితంగా ఎప్పుడు అందుబాటులో ఉంది మనకి. సో మనం చెప్పాలంటే సూర్యరశ్మి క్రిమి సంహారకమే కాకుండా మనకు విటమిన్ డి కూడా అందిస్తుంది. మన శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలకు అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో కాకపోతే అతిగా ఎక్స్పోజ్ అవ్వడం కూడా మనకు హానికరంగా కూడా మారుతుంది. సో దాన్ని మనం ఒక ఔషధ పరంగానే, అంటే మనం ఆరోగ్యానికి మనం వాడుకోవాలంటే మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా ఎసెన్షియల్. అంటే మార్నింగ్ సన్ రైజ్ ఎందుకు ఎసెన్షియల్ అంటే మనకు కొంతవరకు ఫిల్టర్డ్ రేస్ వస్తాయి. అంటే యూవి రేస్ అంటాం కదా, అల్ట్రావైలెట్ రేస్ కిరణాలు తక్కువ ఉంటాయి. అదే మధ్యాహ్నం పూట అల్ట్రావైలెట్ రేస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసాం, మనం చేసిన పొల్యూషన్ వల్ల ఓజోన్ డిప్లీషన్ అనేది కూడా విపరీతంగా ఉంది. కాబట్టి యూవి రేస్ అనేవి డైరెక్ట్ గా మనకి ఎక్కువగా తగలడం అనేది జరుగుతూ ఉంది. సో దానివల్ల ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ కానీ, మనకి ఎన్నో అనారోగ్యాలు, స్కిన్ బర్న్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు చాలా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తామని, ఆరోగ్యం మీద కూడా నెగిటివ్ ప్రభావం పడుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరం మొత్తం వేడెక్కిపోయి మన శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, వాటర్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. సో అతిగా ఏదైనా కూడా అంటారు కదా, ఎంత మంచిదైనా దాన్ని ఒక లిమిట్లోనే వాడుకోవాలి. ఆరోగ్యం అనేది ఒక బ్యాలెన్స్, ఏది ఎక్కువైనా తక్కువైనా దానివల్ల మనకు ఎన్నో రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఎఫెక్ట్స్ మటుకే మనం మాట్లాడాలి అంటే డెఫినెట్లీ మార్నింగ్ 6 o'clock to 8:30-9 లోపు వచ్చే ఎండ అంత తీవ్రంగా ఉండదు. బాడీకి మనకు అన్ని రకాలుగా బెనిఫిషియల్గా ఉంటుంది. సో పూర్వము మన వాళ్ళందరూ కూడా మార్నింగ్ అంటే నైట్ తొందరగా పడుకోవడము, మార్నింగ్ ఎర్లీగా లేవడము, అండ్ కంపల్సరీ పొలాలకు పనికి వెళ్ళిపోయి వాళ్ళు ఎండకు మంచిగా పొద్దున్నే లేచి వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ఎండ వచ్చే వరకు బయటకు వచ్చేసేవాళ్ళు. సో ఎండకు మినిమం ఎక్స్పోజర్ అనేది ఉండేది. ఇప్పుడున్న పిల్లలకు కానీ, ఇప్పుడున్న పెద్దవాళ్ళకి కానీ, అందరికీ చిన్నపిల్లలకు కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే స్టేజ్ వచ్చేసిందంటే ఎంత తక్కువగా మనం ఈ విటమిన్ డిని వాడుకుంటున్నాం. సో తర్వాత మళ్ళీ ఇంజెక్షన్లు తీసుకోవడము, విటమిన్ డి, కాల్షియం విటమిన్ డి కాంబినేషన్ టాబ్లెట్స్ వాడుకున్న అది సింథటిక్ ప్రాసెస్లో బాడీ ప్రాసెస్ చేయదు. న్యాచురల్గా ప్రకృతి సహజంగా చేయాల్సిన ప్రాసెస్ని మనం సింథటిక్గా వెళ్తే దానివల్ల కూడా ఎక్కువైపోయినా కూడా, విటమిన్ ఎక్కువైపోయినా, ఓవర్ కన్సంప్షన్ అయినా కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల క్యాన్సర్స్ వరకు కూడా దారి తీయొచ్చు. ఎక్కువగా విటమిన్స్ వాడడం అనేది కూడా ఆల్రెడీ శాస్త్రీయంగా ప్రూవ్ అయిన విషయం. సో మార్నింగ్ టైం నా సజెషన్ ఏంటంటే, పూర్వం మనం చూసుకుంటే పాతకాలం సినిమాల్లో చూసుకుంటే పొద్దున్న లేసి కొబ్బరి నూనె రాసుకొని సెల్ఫ్గా మసాజ్ చేసుకునేవాళ్ళు. స్నానం చేసే ముందు ఫస్ట్ మసాజ్ చేసుకునే వాళ్ళు. మనం పాత సినిమాలు చూస్తే ఇప్పటికీ అవి కనబడుతూ ఉంటాయి, మన పూర్వీకులు ఫాలో అయినవి. సో మార్నింగ్ లేసి వాళ్ళు సూర్యుడిని చూసుకుంటూ వాళ్ళు సూర్య నమస్కారం చేసుకోను, యోగా చేసుకోను, లేకపోతే అట్లీస్ట్ కొబ్బరి నూనె పెట్టుకొని వాళ్ళు మార్నింగ్ సన్షైన్కి ఒక గంటనన్నా ఎక్స్పోజ్ అయ్యేది. అండ్ వాళ్ళు మళ్ళీ స్నానం చేసుకునేది, సూర్యరశ్మి తగులుతూనే స్నానం చేసుకునేది. సో దానివల్ల ఆ కొబ్బరి నూనె ఎఫెక్ట్ వల్ల అండ్ ఎక్కువగా అబ్జార్ప్షన్, విటమిన్ డి అనేది ఇంకెక్కువ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అండ్ మన శరీరానికి అంతా కూడా మర్దన కూడా అవుతుంది. కాబట్టి మన శరీరంలో జీవక్రియ ఇంకా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో నాడులన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి, శరీరంలో ఉన్న నాడీ మండలం మొత్తం కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకా ఎక్కువ జీవక్రియ, మనకు అబ్జార్ప్షన్ ఎక్కువ పెరుగుతుందని శాస్త్రీయంగా ఆధారపడ్డది. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పొద్దున 6 to 9 అనేది చాలా ఎసెన్షియల్. అట్లీస్ట్ ఒక అరగంట నుంచి గంట మనకు యోగా మాధ్యమంగానో, ఎక్సర్సైజ్ మాధ్యమంగానో, లేకపోతే నేను చెప్పినట్టు ఒక బాత్ లాగా మన ఏన్షియంట్ బాత్ ప్రొసీజర్స్ ఏవైతే మనం ఫాలో అయినామో అలాంటి ఆ ట్రెడిషనల్ ప్రొసీజర్స్ అన్న మనం ఫాలో అవడం వల్ల ఉచితంగా మనకు విటమిన్ D3 ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్ తెచ్చుకోవడం భారతదేశం లాంటి
దేశానికి ఇది ఒక దౌర్భాగ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే వేరే దేశాలకు వాళ్ళకి సన్‌షైన్ ఎక్కువగా లేక కోల్డ్ కంట్రీస్‌కి వాళ్ళకి వచ్చిందంటే మనం నమ్మొచ్చు గానీ, మనకి ఈ దౌర్భాగ్యం పట్టడానికి మన మన అజ్ఞానమే ఒక పెద్ద లోపంగా మనం చెప్పొచ్చు. యెస్. సో డాక్టర్ గారు అంటే పర్టిక్యులర్ ఈ ఏజ్ వాళ్ళు ఇంత టైం వరకు ఎక్స్‌పోజ్ అవ్వాలి అని ఉంటుందా డాక్టర్? కొలమానం లేదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరం మనం సమానం కాదు. ప్రతి ఒక్కరి బాడీ రిక్వైర్మెంట్స్ డిఫర్ అవుతది. సో మార్నింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు సన్‌షైన్‌కి బాడీ మాక్సిమం ఎక్స్‌పోజ్ అవ్వాలి. శరీరం ఎక్స్‌పోజ్ అవ్వాలి. సో మనం బాడీకి ఎంత సూర్యరశ్మి తగిలితే అంత మంచిది. సో ఆబ్వియస్లీ క్రిమి సంహారకమే కాకుండా మనకు విటమిన్ డి కూడా న్యాచురల్ జీవక్రియ ద్వారా మనకు అది ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఏజ్ చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి అది అవసరం. చిన్నపిల్లలకు కూడా మనం ఆయిల్ మసాజ్ అవి చేసుకుంటూ మర్దన చేసుకుంటూ వాళ్ళకి చాలా బోన్స్ చాలా దృఢంగా మారుతాయి. సో వాళ్ళకి అమ్మమ్మలు నానమ్మలు పొద్దున కూర్చొని తురిమేవాళ్ళు కదా, ఆయిల్ పెట్టుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఎండకి ఎక్స్పోజ్ చేసుకుంటూ వాళ్ళకి స్నానాలు చేయించుకుంటూ. సో ఆ ప్రక్రియలో ఎంతో బెనిఫిట్ అయ్యింది. ఆ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ లో ఎంతో బెనిఫిట్ అయ్యింది. అవన్నీ ఇప్పుడు మనం ల్యాక్ అవుతున్నాం. 4 గోడల మధ్యలో మనము బతికేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అన్ని కూడా మళ్ళీ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో ఎంతో శాస్త్రీయంగా ఎంతో గొప్పతనం ఉంది. అది మన అందరం మళ్ళీ తెలుసుకొని ఇప్పుడు అంటే మన అమ్మమ్మలు మనకు చేశారు, అందుకే మనం ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం. మన పిల్లలకు మనం చేస్తున్నామా? రేపు ఉండే తరాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి అనేది మనం ఆలోచించుకోవాలి. సో మళ్ళీ వచ్చే తరాలకు కూడా ఈ సాంప్రదాయాలని ఈ శాస్త్రీయంగా ఉన్న సాంప్రదాయాలన్నీ మనం మళ్ళీ అందించాల్సిన అవసరం ఉంది. మనందరం ఫస్ట్ మేల్కోవాల్సిన అవసరం. విటమిన్ డి కేవలం బోన్సే కాదమ్మా, మన రోగ నిరోధక శక్తిలో కూడా ఒక కీలకమైన రోల్ ఉంది. సో ఆబ్వియస్లీ మనం చెప్పినట్టు ఆల్మోస్ట్ 60 to 70% ఇండియన్స్ అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే నేను చెప్పాను కదా, మన మంచి సన్‌షైన్ ఉన్న కంట్రీ అంటే అద్భుతంగా మనకు వేరే కంట్రీస్కి అదృష్టం లేదు, మనకు మాత్రం ఎక్కువగా అదృష్టం ఉంది. కానీ మనం దాన్ని వాడుకోవట్లేదు అంటే మనం ఎంత అజ్ఞానం వైపు వెళ్తున్నామో అర్థం చేసుకోండి. సైన్స్ పేరు మీద అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రపంచం మొత్తం మళ్ళీ మన ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీసెస్ మన సాంప్రదాయాల వైపు సైంటిఫిక్గా కోణంలో అవి చూడడం మొదలుపెట్టాయి. వాళ్ళు ఇప్పుడు ఆచరించడానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనం ఏమో మర్చిపోతా ఉన్నాం. సో మనం కంపల్సరీ ఇప్పుడు మనం ఇది కేవలం బోన్స్ వరకే కాదు, మన శరీరంలో ఎన్నో జీవక్రియలకు రోగ నిరోధక శక్తి పరంగా కూడా అది అవసరమే. సో దాని పరంగా డెఫినెట్లీ నేను చెప్పా కదా, మీరు ఆయిల్ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వల్ల న్యాచురల్ యాంటీబయాటిక్, న్యాచురల్ యాంటీవైరల్. సో స్కిన్ కూడా మీకు ఒక చిన్న కాస్మెటిక్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. మంచి గానుగ పట్టించిన కొబ్బరి నూనెతో ఫస్ట్ మార్నింగ్ అంతా మర్దన చేసుకుంటే ఆ మర్దనలో నాడులన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల రోగ నిరోధక శక్తి ఇంకా చాలా పెరుగుతుంది. విటమిన్ డి కూడా ఎక్కువగా తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాడి అన్ని కూడా రక్త ప్రసరణ చెందుతుంది కాబట్టి అన్ని అవయవాలు కూడా ఉత్తేజపడుతుంది కాబట్టి శరీరం మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మన ఎండలో ఎందుకు ఉండాలి మార్నింగ్ పూట, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎంత టైం వరకు ఉండాలని చాలా చక్కగా చెప్పారండి. సో డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు, సో ఎండ ద్వారా ఎలా పొందవచ్చు డి విటమిన్ అనేది చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎండలో ఉండడం వెనుకున్న అసలు రహస్యం ఏంటో, ఎందుకు మన పూర్వీకులు ఈ అలవాటుని మనకు నేర్పించారో. సో ఖచ్చితంగా మర్చిపోయిన అలవాటుని మళ్ళీ గుర్తు చేసుకుని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. సో అవలంబించే ప్రయత్నం చేయండి. సో దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.